నమస్తే, నేను మీ హరిత. ప్రతి సంవత్సరం మే మొదటి మంగళవారంను ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈసారి మే 6న వరల్డ్ ఆస్తమా డే. అసలు ఆస్తమాపై ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉంది? ఆస్తమా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలున్నాయా? వచ్చిన వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అపూర్వ గారు. నమస్తే డాక్టర్ గారు. ఈసారి మే 6న మనం వరల్డ్ ఆస్తమా డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మన ఇండియాలో దాదాపు ఎంత శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారు? సో యూజువలీ చైల్డ్‌హుడ్ ఆస్తమా, అడల్ట్ ఆస్తమా అని 2 ఉంటాయండి. చైల్డ్‌హుడ్ ఆస్తమా 23-25% వరకు ఉంటుంది. అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా 5-10%. బట్ అన్‌డయాగ్నోస్డ్ ఆస్తమా చాలా మటుకు ఉంటుంది. సో మెనీ పీపుల్ సఫర్ ఫ్రమ్ ఆయాసము, దమ్ము, మెట్లెక్కుతుంటే వస్తుంది. వాళ్ళు పట్టించుకోరు. కొంతమంది ఏజ్ వరకు వల్ల అనుకుంటారు. సో అలా అన్‌డయాగ్నోస్డ్ చాలా శాతం ఉంటుంది. సో డయాగ్నోస్డ్ ఇస్ 20-25% అనమాట. జనరల్‌గా ఆస్తమా సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సో కామన్‌గా వచ్చే లక్షణాలు ఏంటంటే ఆయాసం వస్తుందన్నమాట ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్న లేవగానే 2-4 గంటల సమయంలో ఎక్కువగా ఆయాసం రావడం, దగ్గు రావడము, కొంచెం దూరం నడవగానే దమ్ము, ఆయాసం రావడము, ఇవి కామన్ సింప్టమ్స్. ఇవి కూడా జస్ట్ జనరల్ సాధారణ సమస్యలుగానే చూస్తారు. ఆస్తమా అని అవును. ఎవరికి అనిపించదు. ఆస్తమా ఉన్నట్టు కూడా వాళ్ళు అనుకోరు. అవును. టెస్ట్‌లకు కూడా వెళ్లరు. అవును. ఇలా ఆయాసము, దగ్గు ఇలాంటివి కనిపిస్తే ఆస్తమా సింప్టమ్స్‌గా భావించాలా? అంటే కామన్‌గా ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ రావడము, జలుబు, దగ్గు, తుమ్ములు రావడము, లేదా స్ట్రాంగ్ స్మెల్స్ పడకపోవడము, దుమ్ము, ధూళికి, చల్లగాలికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు జలుబులు, దగ్గులు రావడము, దమ్ము రావడము, లోపల నుంచి లేదా సౌండ్స్ రావడం. ఊపిరి తీసుకున్నప్పుడు మామూలుగా ఏం సౌండ్ రాకూడదు. మెట్లెక్కిన తర్వాత లోపల నుంచి పిల్లి కూతల్లాగా రావడం. ఇవి మనం లక్షణాలుగా భావించొచ్చు. అంటే ఇలాంటి సింప్టమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవును. ఆస్తమాను నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ సో కనిపిస్తాయి. యూజువల్లీ ఏంటంటే చాలా మటుకు అన్‌డయాగ్నోస్డ్ వెళ్ళిపోతుంది. చాలా మంది ఏజ్ వల్ల అనుకుంటారు, లేదా మేము లావ్ అయ్యాం దానివల్ల అనుకుంటారు. మనము ఇగ్నోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆస్తమా సడన్‌గా అక్యూట్ అటాక్ లాగా మారే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన దమ్ము, ఆయాసం రావడం, ఊపిరి అందకపోవడము, ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడము. సో దీనివల్ల మనం పేషెంట్‌ని ఐసీయూలో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. దట్ ఈస్ కాల్డ్ అక్యూట్ అటాక్ ఆఫ్ ఆస్తమా. సో ఇలాంటివి కాకుండా మనకి గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆస్తమా అని ప్రపంచవ్యాప్తంగా మనము వరల్డ్ ఆస్తమా డే అనేది జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటామంటే ఓవరాల్ మనకి అవేర్‌నెస్ ఆఫ్ ఆస్తమా చెప్పడానికి అన్నమాట. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ ఇన్‌హేలర్స్ ఎవ్రీవేర్ అండ్ టు మేక్ ఇట్ అఫోర్డబుల్. సో నార్మల్లీ మనకి ఒక మిత్ ఉంటుంది. ఇన్‌హేలర్స్ అంటే దానివల్ల అలవాటు పడిపోతారు ఇవన్నీ. అవును. సో ఆ మిత్ దూరం చేయడానికి అండ్ ఇన్‌హేలర్స్ అందరికీ అవైలబుల్ చేయడానికి ఈ అవేర్‌నెస్‌కి మనం ఈసారి వరల్డ్ ఆస్తమా డే సెలబ్రేట్ చేస్తాం. ఎంతవరకు అవగాహన ఉంది ప్రజల్లో ఆస్తమాపై? ఆస్తమాపై చాలా బెటర్. కోవిడ్ వచ్చాక చాలా బెటర్. ఎందుకంటే చాలామంది వెంటనే దమ్ము, ఆయాసం రాగానే పల్మనాలజిస్ట్ దగ్గరికి వస్తున్నారు. కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న పిల్లల్లో, వృద్ధ వయసు వాళ్ళల్లో ఇంకా ఆ స్టిగ్మా ఉంది. ఇన్‌హేలర్స్ వాడితే మా పిల్లోడు ఎదగడం తగ్గిపోతుంది, లేకపోతే అడిక్షన్ వస్తుంది అనే స్టిగ్మా ఉంది. ఆ స్టిగ్మా అనేది పోవాలి. బికాస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఆస్తమా ఈజ్ ఇన్‌హేలర్స్. ఇది దీర్ఘకాలిక వ్యాధిగానే చూడాలా ఆస్తమాని? సో ఆస్తమా ఈజ్ యాక్చువల్లీ ఎ జెనెటిక్ డిసీజ్. అంటే మనకి పుట్టుకతో మన శరీరంలో మనకి ఉంటుంది. అది మన పేరెంట్స్ నుంచో, గ్రాండ్ పేరెంట్స్ నుంచో వస్తుంది. కానీ ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది అంటే బయట ఎప్పుడు పడుతుంది అనేది మన చేతుల్లో ఉండదు. కొంతమందికి చిన్నప్పుడు చిన్న వయసులో 18 ఏళ్ల వయసులో చల్లగాలికి, దుమ్ముకి కానీ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల, లేదా ఏదన్నా నిమోనియా వ్యాధి రావడం వల్ల బయటపడొచ్చు. కొంతమందికి 30 ఏళ్ల వరకు బయటపడకపోవచ్చు. 30 ఏళ్ల తర్వాత ఏదైనా సడన్ ఎక్స్‌పోజర్ కానివ్వండి, లేదా కొంత ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ వల్ల కానివ్వండి. సో ఇది బయటపడొచ్చు. సో డిపెండింగ్ ఆన్ దట్ బయటపడుతుంది. కాకపోతే దిస్ ఇస్ అ లైఫ్ లాంగ్ డిసీజ్. కానీ మంచిదేంటంటే సీజనల్ అన్నమాట. అంటే కొంతమందికి చలికాలంలో ఉంటుంది, కొంతమందికి సమ్మర్‌లో వస్తుందన్నమాట. సో ఆ టైంలో మనం జాగ్రత్త పడి తగిన చర్యలు తీసుకొని, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని, వ్యాక్సిన్స్ తీసుకుంటే మనం అబ్సల్యూట్ కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సీజనల్‌గా కొందరికి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయని చెప్తున్నారు. అవును. ఎలాంటి జాగ్రత్తలు సో తీసుకోవాలి? యూజువల్లీ ఆస్తమా ఉన్న వాళ్ళు చలికాలంలో, వర్షాకాలంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బట్ కొంచెం సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి సమ్మర్‌లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యూజువల్లీ మనం తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం డయాగ్నోస్ చేయాలి. కరెక్ట్ డయాగ్నోసిస్ ఉండాలి. వెదర్ దిస్ ఇస్ ఆస్తమా ఆర్ నాట్. దానికి పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వీల్ డూ పీఎఫ్టీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాము. దాంతో మనకి డయాగ్నోసిస్ వస్తుంది. అలాంగ్ విత్ దట్ విల్ నో ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్. మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా.
దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఆ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి వాళ్ళు. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్హేలర్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. అండ్ టైమ్లీ ఇన్హేలర్ అంటే సిమ్టమ్ లేకపోయినప్పటికీ మనం ఇన్హేలర్ కంటిన్యూ చేయాలి. సో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనం ట్రీట్మెంట్ అనేది మానకూడదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ దట్. సెకండ్ ఇస్ ప్రివెన్షన్. ఏం ప్రివెన్షన్ చేయొచ్చు అంటే ఇంట్లోపల మనం డస్ట్ నుంచి దూరంగా ఉండడం. ఇంట్లో ఊడ్చినప్పుడు తుడిచినప్పుడు మనం దూరంగా ఉండాలి. డస్టింగ్ అది మనం చేయకూడదు. సో డస్ట్ మైట్ అనేది వెరీ కామన్ ఫర్ ఆస్తమా అనమాట, ట్రిగర్ ఫర్ ఆస్తమా. అలాగే మనకి బయట ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్కర్స్ ఉంటారు, ఆక్యుపేషనల్ ఆస్తమా రావచ్చు. సో వాళ్ళు ఏంటంటే మాస్క్ వేసుకోవడం, దుమ్ము ధూళి నుంచి దూరంగా ఉండడం, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడడం, వర్షంలో ఒకవేళ తడిస్తే వర్షం నుంచి మనం వెంటనే డ్రై అవ్వడం, క్లోత్స్ డ్రై చేసుకోవడం, ఇవన్నీ ప్రివెన్షన్ అన్నమాట. అలాగే ఇంట్లో డస్ట్ నుంచి దూరంగా ఉండాలి. కర్టన్స్, ఫ్యాన్స్ ఇవన్నీ డస్ట్ ఉంటాయి, అవి రెగ్యులర్గా క్లీన్ చేయించుకోవాలి. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్. సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఇస్ వ్యాక్సిన్స్. సో రైట్ నౌ ఆస్తమాకి మనకి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. సో ఆస్తమా పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. అది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి మనం కామన్గా వ్యాక్సిన్స్ ఇస్తాం. ఎనీ ఏజ్ పీపుల్కి మనకి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో 2 రకాలు, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది వైరల్ వ్యాక్సిన్. ఎవ్రీ ఇయర్ 4 types ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా నుంచి మనకి వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ అ న్యూ టైప్ ఆఫ్ వ్యాక్సిన్. సో అది ఎవ్రీ ఇయర్ బిఫోర్ వింటర్ సీజన్ మనం తీసుకోవాలి. అంటే ఆస్తమా ఉన్న వాళ్ళే తీసుకోవాలా, లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు? ఎక్కువగా ఆస్తమా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. అలాగే వృద్ధ వయసు వాళ్ళు, అంటే వేరే డిసీజెస్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో వీళ్ళకి ఏంటంటే ఈ వ్యాక్సిన్ వల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్, న్యూమోకోకస్ ఇస్ అ బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ తీసుకుంటే ఏంటంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి మనకు ప్రొటెక్షన్ వస్తుంది. ఎందుకు తీసుకోవాలి? సో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, నిమ్ము వచ్చినప్పుడు మన ఊపిరితిత్తుల్లో లోపల లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ నిమ్ము ఈ ఆస్తమా అటాక్ని ప్రెసిపిటేట్ చేస్తుంది. సో నిమ్ము వచ్చిన వాళ్ళకి ఆస్తమా ఎక్కువగా విపరీతంగా వచ్చి ఐసీయూలో అడ్మిట్ చేయడం అవుతుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో, వృద్ధ వయసు వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఆస్తమా రాకుండా ముందే తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఆస్తమా రాకుండా అనేది మనము ప్రివెంట్ చేయలేము, బికాజ్ ఇట్ ఈస్ అ జెనెటిక్ డిసీజ్. అంటే మనకు పుట్టుకతో వస్తుంది. అంటే పేరెంట్స్ లో కానీ తాత ముత్తాతలు, అమ్మమ్మ, నానమ్మ ఇలాంటి వాళ్ళలో ఉంటే ఖచ్చితంగా పిల్లలకు వస్తుందా ఆస్తమా? సో 50% ఛాన్స్ ఉంటుంది పిల్లల్లో రావడానికి. ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం. కానీ ఒకవేళ మనకు తెలుసు అనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ తెలుసు, మన పేరెంట్స్కి ఉంది, అలాంటప్పుడు మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దుమ్ము ధూళి నుంచి దూరంగా ఉండడము, అలాగే నేను చెప్పిన వ్యాక్సిన్స్ తీసుకోవడము. సో ఇవి మనం ప్రివెంటివ్గా చేయొచ్చు. ఇమ్యూనిటీ మనం పెంచుకోవచ్చు. ఫిట్గా ఉండడము, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడము, యోగా చేయడము, ప్రాణాయామం చేయడం. సో వీటి వల్ల మన లంగ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దట్ వే వీ కెన్ ప్రివెంట్ ఆస్తమా. పొల్యూషన్లో వర్క్ చేసే వాళ్ళకు, ఇంకోటి కిచెన్లో లేడీస్ ఆ పోపు అవన్నీ ఆయిల్ అలాంటి వాళ్ళలో కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ అండి, వెరీ గుడ్ ఇది పాయింట్. సో ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఆస్తమా రావడానికి కారణం ఇదే. వంట చేస్తూ ఉంటారు, ఆ వంట పొగ వల్ల వస్తుంది. అండ్ అలాగే పూజ దగ్గర అగరబత్తులు అవి వెలిగిస్తాం, దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. అగరబత్తి వల్ల కూడా వస్తుంది. అగరబత్తి స్మోక్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్లీ మోర్ దెన్ అగరబత్తి ఇట్ ఇస్ పొల్యూషన్. బయట మనకి కారు, బైక్ పొల్యూషన్ వల్ల. సో వీటి వల్ల ఏంటంటే మనము ఇంట్లో ఏం చేయొచ్చు అంటే కిచెన్లో ఎక్కువ ఓపెన్గా విండోస్ అది పెట్టడము, ఎగ్జాస్ట్ పెట్టుకోవడము. సో ఆ పొగ నుంచి దూరంగా ఉండడానికి మనం ట్రై చేయొచ్చు. లేదా అది అవాయిడ్ చేయలేము అంటే మనం మాస్క్ పెట్టుకోవడం, లేదా దుప్పటితో చున్నీతో మౌత్ అండ్ నోస్ కవర్ చేసుకొని వంట చేయడం, అలా వీ కెన్ ట్రై. ఆస్తమాకి స్మోకింగ్కి ఏమైనా సంబంధం ఉంటుందా? సో యూజువలీ స్మోక్ చేసే వాళ్ళలో ఆస్తమా అటాక్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయి. ఎందుకంటే స్మోక్ అనేది దాంట్లో డేంజరస్ కెమికల్స్ ఉంటాయి విచ్ ఆల్సో కాజెస్ క్యాన్సర్. సో దానివల్ల లోపల ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఇట్ క్యాన్ ప్రెసిపిటేట్ ఆస్తమా. సో డెఫినెట్లీ ఆస్తమా ఉన్న వాళ్ళు స్మోకింగ్ చేయకూడదు, చేసేవాళ్ళు వెంటనే మానేయాలి. అంటే అంతకు ముందు లేకుండా ప్రెగ్నెన్సీ లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో ఆస్తమా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఉంటుంది. సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంది అంటే మన పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో ఉందనుకోండి. సో ఆడవాళ్ళలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆస్తమా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఆస్తమా ఏంటంటే నార్మల్ ఆస్తమా లాగే మనం ట్రీట్ చేయొచ్చు, కానీ వెంటనే దాన్ని డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనకి ప్రెగ్నెన్సీ గైనకాలజిస్ట్ చాలా
రోల్ ప్లే చేస్తారు. ఇమీడియట్లీ దే విల్ రిఫర్ టు అ పల్మనాలజిస్ట్. దెన్ మనం ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్ మంచి కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సో దిస్ ఇస్ అ వెరీ కామన్ క్వశ్చన్. ఆస్తమాకి మనం ఇచ్చేది ఇన్హేలర్స్. సో ఇన్హేలర్స్ అంటే శ్వాస ద్వారా తీసుకునే మందులు. మామూలుగా మనం పారాసిటమాల్ ఇవి వేసుకుంటాం, అవి నోట్లోంచి వేసుకుంటే రక్తంలోకి వెళ్ళి యాక్ట్ చేస్తాయి. ఈ ఇన్హేలర్స్ అనేవి శ్వాస ద్వారా ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల గొట్టాల మీద ఎఫెక్ట్ చేస్తుంది. అంటే వాటిని ఎయిర్వేస్ అంటాం. సో బ్లడ్ లోపలికి యాక్చువల్లీ ఆ మందు అనేది వెళ్ళదు. అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ది మెడిసిన్ అంటే ఇప్పుడు మనం డోలో వాడితే కామన్గా 500 or 650 milligrams అంటాం. సో మనకు ఆస్తమాలో ఇచ్చే మందులు మైక్రోగ్రామ్లో ఉంటుంది. అంటే చాలా తక్కువ శాతం డోసేజ్. సో అది ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి డైరెక్ట్గా ఎయిర్వేస్ మీద యాక్ట్ చేసి 12 గంటల తర్వాత శరీరం నుంచి డిసపియర్ అయిపోతుంది. సో దెర్ ఆర్ అబ్సల్యూట్లీ నో కాంట్రా ఇండికేషన్స్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్. సో బేబీ వరకు వెళ్ళదు ఆ ట్రీట్మెంట్. సో మదర్ లంగ్స్ మీద మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, అలాగే మదర్కి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. పిల్లల్లో ఆస్తమా ఉంటే వాళ్ళ గ్రోత్ పై, వాళ్ళ హెల్త్ పై ఎఫెక్ట్ పడుతుందా? సో యూజువల్లీ ఏంటంటే పిల్లల్లో ఆస్తమా ఉన్న వాళ్ళలో మనం ఒకవేళ ఇన్హేలర్స్ ఇవ్వకపోతే ఈ ఆస్తమా అనేది ఎక్కువ అయ్యి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇఫ్ యూ డోంట్ ట్రీట్ అది ఇంకా వర్స్. సో వాళ్ళకి నిమోనియాలు రావచ్చు. ఆ నిమోనియాల వల్ల గ్రోత్ తగ్గడం తప్ప ఇన్హేలర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఎటువంటిది ఉండదు. సో ఇన్హేలర్స్ తీసుకోవడం వల్ల గ్రోత్ తగ్గడం కానివ్వండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ పిల్లల్లో కూడా ఉండదు. ఈవెన్ రెగ్యులర్గా తీసుకున్నప్పటికీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫుడ్ విషయంలో ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? సో చాలా తక్కువ మందిలో ఏంటంటే అండి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. సో వాళ్ళల్లో మనము ఫుడ్ టెస్టింగ్ చేస్తాం. 240 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎలర్జెన్ టెస్టింగ్ అనేది ఉంటుంది. అది చాలా తక్కువ మందిలో చేస్తాం అవసరమైన వాళ్ళలో. యూజువల్లీ ఏంటంటే ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు వాళ్ళే వచ్చి డాక్టర్కి చెప్తారు, మేడం వంకాయ తింటే అవుతున్నది, బెండకాయ తింటే దురద వస్తున్నది. అలాంటి వాళ్ళలో మనం సస్పెక్ట్ చేసి ఆ టెస్టింగ్ చేస్తాం. లేకపోతే ఫుడ్ ఎలర్జీ టెస్టింగ్ అనేది అంత రెగ్యులర్గా అవసరం లేదు. సో ఇలా అలర్జీ ఉంది అనుకున్న వాళ్ళకి, సస్పెక్ట్ చేసిన వాళ్ళకి ఈ టెస్ట్ చేసి ఆ అలర్జీస్ ఉన్న పదార్థాలు ఒక 5 years వరకు మనం ఆపాలన్నమాట. సో అది ఆపిన తర్వాత దెన్ దట్ మన బాడీ ఏంటంటే నార్మలీ బయట ఉన్న ఇన్ఫెక్షన్ని అవుట్ సైడ్ దీనిలాగా కన్సిడర్ చేసి దాన్ని ఫైట్ చేస్తుంది. అలాగే మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు మనకి ఇమ్యూనిటీ వస్తుంది. సో ఆస్తమా ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకుంటే దాన్ని కూడా ఫారెన్గా కన్సిడర్ చేసి దానికి యాక్ట్ చేస్తుంది అన్నమాట. సో దాన్ని మన శరీరం నుంచి 5 years దూరంగా ఉంచితే మనకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనమాట. ఆస్తమా ఉన్న వాళ్ళు డైలీ ఏమైనా మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుందా? సో ఇట్ డిపెండ్స్. యూజువలీ చిల్డ్రన్లో మనము లో డోస్ మెడికేషన్స్ ఇస్తాము. స్టేజెస్ ఉంటాయి అన్నమాట ఆస్తమాకి. సో జీనా ప్రకారంగా 5 stages ఇస్తారు. సో దాని ప్రకారంగా డైలీ మెడికేషన్ అవసరమా, యాజ్ అండ్ వెన్ నీడెడ్ మెడికేషన్ అవసరమా అనేది మనం చూసుకుంటాం. యూజువల్లీ స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తాము. 2, 3, 4, 5 వాళ్ళకి రెగ్యులర్గా డెఫినెట్లీ తీసుకోవాలి. ఆస్తమాని సాధారణ సమస్యగానే చూస్తారా, లేకుంటే ఇది కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఏమైనా సో ఉంటుందా? ఆస్తమా ఇస్ అ వెరీ సీరియస్ డిసీజ్. దీన్ని మామూలుగా తీసుకోకూడదు, జలుబు దగ్గులాగా తీసుకోకూడదు. అలాగే అన్డయాగ్నోస్ ఆస్తమా అనేది చాలా ప్రమాదకరమైనది. సో డెఫినెట్లీ మనం జాగ్రత్త పడాలి. పేరెంట్స్ ఎస్పెషలీ పిల్లల పేరెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఊపిరి తీసుకునేటప్పుడు లోపల నుంచి పిల్లి కూతలు ఏమన్నా వస్తున్నాయా, పరిగెత్తినప్పుడు ఆడినప్పుడు దమ్ము ఆయాసం లాగా ఏమన్నా వస్తున్నదా, ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వస్తే ఎందుకు వస్తున్నది, మన ఫ్యామిలీలో ఏమన్నా హిస్టరీ ఉందా, పేరెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఆస్తమా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. సో ఇది డెఫినెట్గా లైట్గా తీసుకోకూడదు. వీ హ్యావ్ టు డెఫినెట్లీ, ఇది ప్రాబ్లమాటిక్. అంటే ఫ్రీక్వెంట్గా దమ్ము ఆయాసం వచ్చినా, దగ్గు వచ్చినా, ఎక్కువగా జలుబు దగ్గు లాంటివి వస్తే మాత్రం ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి, చెకప్ చేయించుకోవాలి. డెఫినెట్లీ ఆరోగ్యంగా ఉంటారు అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేస్తే. డెఫినెట్లీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.